మా ఇంట్లో నేను తోటకూరని ఈ రకంగా తయారు చేస్తాను. మీకు నచ్చితే ఒకసారి ఇలాగా తయారు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు గాని ఒకసారి తయారు చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. తోటకూరని ప్రతి ఇంట్లో రకరకాలుగా వండుతారు. నేను ఈ రకంగా వండుతాను. ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగిన తర్వాత కాడలతో సహా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేస్తే కూర బాగా ఉడికి నారలు కనబడకుండా ఉంటుంది. నేను ఇక్కడ కూర కట్ చేసే వీడియో తీయలేదు. కూరని కట్ చేసిన తర్వాత ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికి పొడి పొడిగా అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మిరపగింజలు, ఆయంటాలు, పచ్చపచ్చ దంచిన ఎల్లిపాయలని ఇంకా వేసి బాగా వేపండి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం శనగపప్పుని వేసుకోండి. శనగపప్పు కొంచెం ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది. ఇంకా దీంట్లోకి మీ దగ్గర ఉంటే మినపప్పుని ఇంకా వేసుకోండి, పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. శనగపప్పుని ఇంకా బాగా వేపిన తర్వాత కట్ చేసిన మిరపకాయలు వేసుకుందాము. మిరపకాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే కారం కారంగా తోటకూర బాగుంటుంది, ఎక్కువగానే వేసుకోండి. మిరపకాయలు బాగా వేపిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, ఒక టమాటాని ఇంకా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం అంత పసుపు వేసి టమాటా ముక్కలు బాగా మగ్గించాలి. ఈ విధంగా బాగా కలుపుతూ వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే బాగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న తోటకూరని వేసుకుందాము. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మనవి, వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. తోటకూర పోపులో వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన శనగపప్పు మీరు వేసుకుంటే మినప్పప్పు ఇంకా పంటికి తగులుతూ ఉంటే క్రిస్పీగా బాగుంటుంది. ఒకసారి ఇలాగా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నాకు తెలుసు, ఒకసారి తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా తయారు చేసుకుంటారు.